డయాబెటీస్ అంటే ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ ఉండడం, అంతే. సో నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి అనేది క్వశ్చన్. నార్మల్ డయాబెటీస్ అండి అంటే బ్లడ్ షుగర్ కొంచెం నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే ఎవరిని చంపదు, దాంతో ఎవరికి హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిలియర్, స్ట్రోక్లు రావు. కానీ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంటే వాళ్ళకి కిడ్నీ ఫెయిలియర్, కన్ను చూపు పోవడం, హార్ట్ అటాక్ రావడం, స్ట్రోక్ రావడం అనేది ఎక్కువ. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్ ఎందుకు పెరుగుతుంది? రెండు మెయిన్ థింగ్స్. ఒకటి జెనెటిక్, అది మనం మార్చుకోలేము. అంటే తరతరాలుగా మన ముత్తాత నుంచి తాతకి, తాత నుంచి మదర్ ఫాదర్కి, మదర్ ఫాదర్ నుంచి మీకు, మీ సిస్టర్కి, మీకు నుంచి మీ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ లైఫ్ స్టైల్ అంటే మీరు ఏం తింటున్నారు, తినేది చూసుకుంటున్నారా, రైస్ ఎక్కువ తినేస్తున్నారా, షుగర్ ఎక్కువ తినేస్తున్నారా, తినింది అరగడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారా, చేయట్లేదా, చేస్తుంటే ఎంత చేస్తున్నారు, ఏం టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇది టూ మెయిన్ థింగ్స్. ఈ రెండు మీరు సరిగ్గా చూడట్లేదు అంటే నాకు నచ్చినట్టు నేను తింటాను, కూల్ డ్రింక్లు తాగుతాను, చిప్స్ తింటాను, ఫ్రూట్స్ బాగా ఇష్టం వచ్చినన్ని తినేస్తాను, ఫ్రూట్ జ్యూసులు ప్యాకేజ్ డబ్బాలన్నీ నేను తినేస్తాను, ఎక్సర్సైజ్ నాకు ఇష్టం లేదు, కుర్చీలోనే కూర్చుంటా పొద్దున్నుంచి రాత్రికి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. పెరగడంతో పాటు మీ కిడ్నీ, మీ లివర్, మీ బ్రెయిన్, మీ బ్లడ్ వెసిల్స్, పెద్ద రక్త కణాలే కాకుండా చిన్న రక్త కణాలు జనరలీ కాళ్ళలో, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్, అల్సర్లు, రెటినోపతి అంటే కన్ను చూపు ఎఫెక్ట్ అవ్వడం, న్యూరోపతి నరాలు ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఫెయిలియర్, సీకేడి డయాలిసిస్ వరకు పోవడం, హార్ట్లో అథెరోస్క్లిరోసిస్, బ్రెయిన్లో స్ట్రోక్ వరకు మీరు వెళ్ళచ్చు. ఇది ఎవరికి రావాలని కోరిక ఉండదు, కానీ ఇది రాకూడదు అని మీరు జాగ్రత్త పడాలి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.